హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని హోలీ దండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో అలాగే వీడియో ఎండింగ్లో ఇస్తాను. అవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. సో ఈరోజు ఇంకో కొన్ని వెరైటీస్ని చూపించబోతున్నాను. ఫస్ట్ మాల వచ్చేసి నువ్వులండి. సో నువ్వులను గుచ్చుకోవడం చాలామంది మెడలు నొప్పి వస్తాయి, ఇబ్బంది అవుతుంది అనుకుంటారు. కానీ ఈరోజు నేను ఈ వీడియోలో బోలెడన్ని టిప్స్ చెప్తాను. వాటితో కనుక మీరు నువ్వుల మాల ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా అవుతుంది. సో ఈ నువ్వుల మాలను ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ వైట్ నువ్వులను తీసుకున్నాను. మనం ఎప్పుడైనా నువ్వుల దండ కుచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కొన్ని ఒక బౌల్లో ఒక 15-20 నువ్వులు వచ్చేలాగా వేసుకొని దాంట్లో ఒక స్పూను వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని వెంటనే తీసేసి మనము ఇలా దిండు మీద వేసుకొని గుచ్చుతూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఒకేసారి నువ్వులను నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 10-15 నువ్వులు వేసేసుకొని మళ్ళీ అవి తీసి మళ్ళీ వేయాలి. ఇలా మనం దిండు మీద ఉన్న నువ్వులన్నీ గుచ్చుకునే లోపు ఆ గిన్నెలో ఉన్న నువ్వులు నానిపోతూ ఉంటాయి. ఇలా తీస్తూ వేస్తూ చేసేసుకోవాలి. అలాగే సూదికంతా నువ్వులను ఎక్కించుకున్న తర్వాత నిదానంగా జాగ్రత్తగా వెనక్కి లాగండి. గట్టిగా నొక్కారనుకోండి నువ్వులన్నీ పొడి పొడిగా అవుతాయి. సో నిదానంగా వెనక్కి వేసేసుకొని నువ్వుల మాలను ప్రిపేర్ చేసుకోవాలి. నేను మధ్య మధ్యలో అయితే ఇలా కొంగు కుచ్చులకు వేసేటివి నా దగ్గర ఉన్నాయండి, గోల్డ్ కలర్వి. అవి వేసేసుకున్నాను. మీకు నచ్చిన విధంగా మీరైతే వేసేసుకోవచ్చు. మనము ఇంకా గోల్డ్ పూసలు కానివ్వండి, ఇంకేమైనా వెరైటీస్ ఉంటే గుచ్చేసుకోవచ్చు. అయితే నేను ఏంటంటే రాఖీలు ఉంటాయి కదండి, ఆ రాఖీలోకి వచ్చే మధ్యలో పూసలు ఇంకా డిఫరెంట్గా స్టోన్స్ అవి ఇవి ఉంటాయి కదా, వాటినైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు కుచ్చుకోవచ్చండి. ఇక్కడ ఫస్ట్ ఒక వరుస మొత్తం కుచ్చుకున్నాను. ఒక వరుస కుచ్చుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వరుసని మనము కుచ్చేసుకోవచ్చు. ఒకేసారి అవసరం ఉందో అంతవరకు నువ్వుల లైన్ చేసుకొని ఆ పూసలు చూసేటప్పుడు ఇక్కడ రెండు వరుసలు వచ్చేసాయి. సో అలాగే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దీంట్లో నుంచి ఇలా కంటిన్యూ చేసుకుంటూ చేసేసుకోవచ్చు. సో ఒకేసారి మనం రెండు దారాలు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా పూసలు ఎన్ని వరుసలు అయితే పడతాయో అన్ని వరుసలు ఒకేసారి రెండు దారాలు పెట్టుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నువ్వుల మాల ఎప్పుడైనా కూడా రెండు లేదంటే ఎక్కువ వరుసలు ఉన్నప్పుడే చాలా అందంగా ఉంటుంది. సో చూసారు కదా, ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉంది. అంతకుముందు ఇయర్ నేను ప్రిపేర్ చేసినప్పుడు 3 వరుసల మాల చేశాను. దానికి మధ్యలో నేను వచ్చేసి రాఖీలో పూసలు ఉన్నాయండి, ఆ కలర్ బాగాలేదని నేను ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ నెయిల్ పాలిష్ వేసేసి సో ఇలా ప్రిపేర్ చేశాను. ఇది అయితే ఇంకా చాలా బాగుంది. జస్ట్ మీకు ఐడియా కోసము ఇది కూడా పెట్టాను. ఇప్పుడు వచ్చేసి అంజీర్ అండ్ జీడిపప్పు అండి. ఎప్పుడైనా కూడా మనము ఇలా డ్రై ఫ్రూట్ మాలలు చేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి వెంటనే తీసుకుచ్చుకోవద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిగా అవుతాయి. సో ఎప్పుడైనా మాల ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 2-3 గంటల ముందే మనం బయట పెట్టుకోవాలి. ఇలా ముఖ్యంగా అంజీర్ అయితే ఫ్రిడ్జ్లో పెడితే చాలా గట్టిగా అవుతుంది కదా. సో మనము బయటికి తీయగానే అది కొంచెం ఒక 2-3 అవర్స్ కాగానే మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనకి సూదిలో నుంచి త్వరగా బయటికి వస్తుంది. ఒకవేళ ఇంకా ఏమైనా గట్టిగా ఉందనుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా కత్తెరతో బయటికి లాగేసినట్లయితే మనకు ఫాస్ట్గా వస్తాయి. సో నేనైతే ఇక్కడ ఒక అంజీర 2 జీడిపప్పులు తీసుకుంటున్నాను. మీరు జీడిపప్పు ప్లేస్ చెర్రీస్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను అయితే అంజీర్ అండ్ చెర్రీస్ కాంబినేషన్లో మా పెద్ద పాపకు ప్రిపేర్ చేశాను. సో నేను ఎప్పుడైనా కూడా వేసిన అవి మళ్ళీ వేయనండి, కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉండడానికే ట్రై చేస్తాను. అందుకే ఈసారి జీడిపప్పును అంజీర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము పల్లీల మాల. ఈ మాల ప్రిపేర్ చేసుకోవడానికి పల్లీలను కనీసం 5-6 గంటల పాటు నానపెట్టుకోవాలి. అలా నానపెట్టుకుంటే మనకు పల్లీలు కొంచెం మెత్తగా అవుతాయి, అప్పుడు సూదిలో కూడా త్వరగా ఈగిపోతాయి. ఇలా మాలంతటిని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పల్లీలను ఒకే వరుస తీసుకుంటున్నాను. మీరు 2 వరుసలు కూడా తీసుకోవచ్చు. మధ్య మధ్యలో ఒక పల్లీ నుంచి 2 వరుసల దారం తీసేసుకున్నాం అనుకోండి, ఇందాక మనకు నువ్వులది అయితే ఎలా వచ్చిందో సేమ్ అలాగే పల్లీలది వస్తుంది. కాకపోతే మీరు మధ్యలో కొబ్బరి అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఒక 1.5 బేబీకి కుచ్చుతున్నాను కాబట్టి మరీ ఎక్కువైనా కూడా పిల్లలకు బరువుగా ఇబ్బందిగా ఉంటుందనేసి నేను వాళ్ళ ఏజ్ని ప్రకారమే
మాలలు ప్రిపేర్ చేస్తాను. అండ్ మాలలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా అన్నీ ఒకే సైజ్ కాకుండా డిఫరెంట్ సైజుల్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫోటోలో కూడా అన్నీ మనం ఏవైతే మాలలు వేసామో అవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా అలాగే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నవన్నీ కూడా నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా అవసరం ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.